1950వ సంవత్సరంలో సర్వోదయ ప్రణాళిక అనే పిలువబడేటువంటి ఆర్థిక ప్రణాళికను ఎవరు ప్రవేశపెట్టారు? ఓకే, సర్వోదయ ప్లాన్ అనేటువంటిది అడిగాడు. సర్వోదయ ప్లాన్ 1950లో సర్వోదయ ప్లాన్ అని పిలువబడేటువంటి ఆర్థిక ప్రణాళికను ఎవరు రూపొందించారు? జవహర్లాల్ నెహ్రూ, గోపాలకృష్ణ గోఖలే, జయప్రకాష్ నారాయణ, సర్వేపల్లె రాధాకృష్ణన్. ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ప్లాన్స్ మీద ఎవరెవరు బుక్కును రచించారండి? మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఏ ప్లానుడ్ ఎకానమీ ఫర్ ఇండియా. ఓకే అండి. భారతదేశము ఆర్థిక ప్రణాళికను అనేటువంటి గ్రంథాన్ని రచించారు. 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి బాంబే ప్లాన్ను రూపొందించడం జరిగింది. పీపుల్స్ ప్లాన్ను ఎంఎన్ రాయ్ రూపొందించడం జరిగిందండి. ప్రజా ప్రణాళికను ఎవరు రూపొందించారండి అంటే ఎంఎన్ రాయ్. గాంధీయన్ ప్లాన్ను శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ రూపొందించాడు. ఇందులో ప్లాన్స్ మీద రాసినటువంటి బుక్సుల్లో గోపాలకృష్ణ గోఖలే కానీ సర్వేపల్లి రాధాకృష్ణ కానీ అసలు సంబంధం లేదు. ఓకే, జవహర్లాల్ నెహ్రూ మొదటి పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షుడిగా ఉన్నాడు, కానీ ఇతడు ప్రణాళికకు సంబంధించిన గ్రంథాలు ఎక్కడ కూడా రాయలే. మనకు సర్వోదయ ప్రణాళికను జయప్రకాష్ నారాయణ రూపొందించడం జరిగింది. ఆచార్య వినోబా భావే యొక్క ఆదర్శాలను, అతని యొక్క సిద్ధాంతాలను ఆధారము చేసుకొని జయప్రకాష్ నారాయణ రూపొందించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు ఏమిటండి అంటే సర్వోదయ ప్రణాళిక. ఆన్సర్ సర్వోదయ ప్రణాళిక అండి.